నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా సారీ మేడం, నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు. మా బ్యాడ్ టైం పదవే. దాన్ని వదిలిపెట్టను. దాన్ని చంపకపోతే అది నా ప్రొఫెషన్కే అవమానం. ఖచ్చితంగా దాన్ని చంపేస్తాను. తులసి, నువ్వు తులసివే కదా? తులసి, మీకు మళ్ళీ వెల్కమ్ మేడం. మళ్ళీ వెల్కమ్ ఏంటి? అంటే ఇందాక ఒకసారి చెప్పాను కదా. నేను నీకు తెలుసా? చంపేస్తున్నాను. ఎందుకు? నిన్ను చంపమని ఒకరు నాకు డబ్బిచ్చారు. తులసి ఆగు. స్వరూప నన్ను చూసింది, గుర్తుపట్టింది. నన్ను ముద్దడిగేంతగా లవ్ చేస్తున్న అతనెవరు? అతనికి నాకు సంబంధం ఏంటి? స్వరూప నన్ను మాత్రమేనా, మంగన కూడా చూసుంటుందా? నన్ను చంపటానికొచ్చిన అతనెవరు? నన్ను చంపేంత శత్రుత్వం అతనికేంటి? స్వరూప మంగను చూసుంటే మాత్రం అది చాలా ప్రమాదం. ప్రేమ, పగ రెండు ఒకేసారి నాకెదురయ్యాయి. నా ప్రేమికుడికి, నా శత్రువుకి నేనెవరో తెలుసు. వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పట్టుకుంటే నా ఐడెంటిటీ తెలిసిపోతుంది. తెలుస్తుంది. స్వరూప వదిలిపెట్టదు, మా కోసం వెతుకుతుంది. తనకి దొరకకుండా వెళ్ళిపోవడమే ఉత్తమం. మంగా, మంగా, సామానంతా సర్దేవే. రేపొద్దునే మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి? మన ఊరికి వెళ్ళిపోదాం. ఎందుకు? అది మనం ఇక్కడ ఉండటం ప్రమాదం. మన ఊరు వెళ్తే నీ గతం గుర్తొస్తుందేమో. ఎన్నాళ్ళ నీలా ఉంటావు? నా గతం ఇక్కడే తెలుస్తుంది. నేనెక్కడికి రాను. ఇది మన ఊరు కాదు, ఇక్కడ మన మనుషులు లేరు. ఎలా తెలుస్తుంది? నువ్వనుకునే నేను కాదు. నేను నీ కూతురు మంగని కాను. పిచ్చేమన్నా పట్టిందా నీకు? నువ్వు కాదంటావేంటి?
నేనెవరో నాకిప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నేను మంగనైతే కాను. నేనెవరో త్వరలో తెలుసుకుంటాను. అప్పటిదాకా నన్ను విసిగించకు. వెళ్ళు. రమ్మంటే రానంటుంది. కనీసం ఇల్లైనా మార్పిస్తే బాగుంటుందేమో. రేపే ఆ పని చేస్తాను. చూసినప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. ఎప్పుడు కుదురుతుందో ఏమో. అమ్మో, మేడం గారు వస్తున్నారు. నేను ఇలా డల్గా ఉంటే ఏమైందని అడుగుతారు. సమాధానం చెప్పలేక చావాలి. శ్వేత, కాఫీ తీసుకురా. గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటి బేబీ, ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు న్యూస్ పేపర్ని అంత సీరియస్గా చదువుతున్నావు? నథింగ్ మామ్. బేబీ, ఈరోజు పేపర్లో కేఎల్ రావు గారి ఇంటర్వ్యూ పడిందట. ఓసారి బిజినెస్ కాలం ఓపెన్ చేసి మ్యాటర్ ఏంటో చదువు బేబీ. చచ్చాను. మనకు ఎండాకాలం, వానాకాలం, చలికాలం తెలుసు. ఏవైనా బేబీకి ఈ మధ్య కోపం రోజు రోజుకి ఎక్కువైపోతుంది కదా శ్వేత? అవును మేడం. కానీ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటరే కదా? బెటరే మేడం. నువ్వు బేబీ రూమ్కెళ్ళి తనకేం బ్రేక్ఫాస్ట్ కావాలో అడిగి చేసి పెట్టు.
మంగా ఉన్నట్టుండి మేడంపై అంత సీరియస్ అయ్యావు? మరి లేకపోతే ఆ ఇంగ్లీష్ పేపర్ నేను ఇలా చదివేది శ్వేత. భలే కవర్ చేసావు మంగా. ఈ కవరింగ్ లేమో గాని మా అమ్మని చూడాలనిపిస్తుంది శ్వేత. అవును, నాకు కూడా మీ అమ్మని చూడాలనిపిస్తోంది. నీకెందుకు చూడాలనిపిస్తుంది? నిత్య మేడం మీ అమ్మ దగ్గరుందేమో. ఎలా శ్వేత? అమ్మాయి గారు మా అమ్మ దగ్గర ఎందుకుంటుంది? నిన్న షాపింగ్ మాల్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో. మీ అమ్మ నిన్నేమని పిలిచింది? అక్కడేం చేస్తున్నావు మంగా? ఉన్న చోటు ఉండకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నావేంటి? త్వరగా కిందికి రా. నీకోసం ఎంతసేపని వెతకాలి? త్వరగా రా మంగా అంది. అంటే దాని అర్థమేంటి? మీ అమ్మతో కలిసి నువ్వు షాపింగ్కి రాలేదు. మీ అమ్మ నువ్వు కలిసి కూడా చాలా రోజులైంది. అలాంటప్పుడు ఎలా ఉన్నావని అడుగుతుంది కానీ అలా అనదు కదా. అంటే నిత్య మేడంని నువ్వనుకుని మీ అమ్మ షాపింగ్కి వచ్చుండాలి. నిజమే శ్వేత. అదే కాక జైసార్ నీతో ఏమన్నారు? నువ్వు ఐ లవ్ యూ చెప్పావని, కిస్ పెట్టావని, డ్రెస్ మారిందని అన్నారు కదా. ఏ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసావేంటి? నీతో ఐ లవ్ యూ చెప్పించుకున్నాను, కిస్ కూడా పెట్టించుకున్నాను. అవును. అంటే జైసార్కి ఐ లవ్ యూ చెప్పింది, కిస్ పెట్టింది నిత్య మేడం. తను మీ అమ్మ కలిసి షాపింగ్కి వచ్చారు. ఇది కన్ఫర్మ్. కానీ మేడం మా అమ్మతో ఎందుకుంటుంది? ఇంటికెందుకు రాలేదు? నాలా నటించాల్సిన అవసరం మేడంకేంటి శ్వేత? 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మేడం బయట ఎందుకుంది? నాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ దొరకాలంటే మనం మీ ఇంటికి వెళ్ళాలి, మీ అమ్మను కలవాలి. మేడం ఆఫీస్కి వెళ్ళగానే మనం ఆ పని చేద్దాం. మేడం వెడ్డింగ్ కార్డ్స్. థ్యాంక్స్ మేడం. ఏవండి, శుభలేఖలు వచ్చాయి. బామ్మగారు శుభలేఖలు వచ్చాయి. శుభలేఖలు వచ్చాయి, అందరూ రండి. అయ్యండి, ఎంత బాగున్నాయి కదండి. అబ్బా, ఇప్పుడు ఇంటికి పెళ్లికలు వచ్చిందండి. మరి ఇంటికి పెళ్లి కార్డు రావటం అంటే ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్టే అక్కయ్య గారు. డిజైన్ ఎలా ఉంది బావా? మీరు సెలెక్ట్ చేసిన డిజైను భేషుగ్గా ఉంది. చాలా బాగుందండి. అమ్మమ్మా, ఎలా ఉందమ్మమ్మా? ఏంటన్నయ్య హడావిడి? మన జై వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి చంద్రిక. అవునా? ఏదో ఒకటి ఇవ్వండి. కల్పన, ఏమండి, ఓ కార్డు తీసుకుని దేవుడి గదిలో పెట్టు. ఈ తొలి కార్డుని గుడికి తీసుకెళ్లి పూజ చేపిద్దాం. అలాగేనండి. అన్నయ్య, స్వప్నకి కార్డు చూపించొస్తాను. పెళ్లి కార్డు వచ్చింది. నాకెందుకు చూపిస్తున్నావు మమ్మీ? తగలబెట్టేదాన్ని. అందుకే తెచ్చానే.
ఇది పెళ్లి పిలుపో లేక చావుకు ఆహ్వానమో తెలియడం లేదు. ఈ ఇంట్లో పెళ్లి సందడే మొదలైందో లేక ఆ ఇంట్లో మృత్యు ఘంటికలు మ్రోగబోతున్నాయో అర్థం కావటం లేదు. శాపం సమసిపోతుందో లేక మరో శవాన్ని తనతో తీసుకువెళుతుందో కాలమే నిర్ణయించాలి. శ్వేత, మా అమ్మ దగ్గర అమ్మాయి గారు ఉందంటావా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. త్వరగా వెళ్ళు శ్వేత, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. దేవుడా, అమ్మ దగ్గరే అమ్మాయి గారు ఉండేలా చూడు. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. రామంగా. అడ్రస్ తెలుసు కదా బాబు? తెలుసండి. ఆటో ఎందుకు ఆగిపోయింది బాబు? ఏమో మేడం, కనుక్కొనొస్తా. ఈ అమ్మాయి నిత్య ఇటువైపు వస్తున్నారేంటి? ఏ యాగు, మళ్ళీ వచ్చావేంటి? వెళ్ళు శ్వేత, ఎందుకు ఆపావు? అది తను
తనేంటి? ఏమైంది? ఆ ఆటోలో ఒక ఆవిడ వెళ్తోంది మంగ. తను 2-3 సార్లు మన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగింది. ఎవరి గురించో మనకెందుకు శ్వేత? నేనిప్పుడు వెంటనే మా అమ్మని అమ్మాయి గారిని చూడాలి. వెళ్ళు, పద.